We got a message on Instagram. So a message ఏంటో ఒకసారి చూద్దాము. దాని మీద we are taking a video today. So hi bro, I'm a student and I'm 20 years. I'm at 100 kgs weight now. I've seen your video and I'm texting you. I don't know where to start, and also I have a budget issue and I can't buy whey protein right now. I'm going to gym. I don't have any guidance, but can you please give some inputs? How should I start? హాయ్ జిగన్, నీ మెసేజ్ చూశాను. డైరెక్ట్గా రిప్లై ఇవ్వడం కన్నా దీన్ని ఒక వీడియో లాగా చేద్దాం అనుకున్నా, సో దట్ నీకు మాత్రమే కాదు చాలా మంది స్టూడెంట్స్ కూడా డైట్ అండ్ వర్కౌట్స్లో డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని చెప్పి ఐఎమ్ మేకింగ్ వీడియో. సో మనం మెసేజ్ చూసాం కదా. సో జగన్ ఈజ్ అ స్టూడెంట్. యూజువల్గా జగన్ అనే కాదు, యూజువల్గా స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ డైలీ లైఫ్లో చాలా మనీ అనేది షుగర్ డ్రింక్స్ మీద స్పెండ్ చేస్తారు, లైక్ రెడ్ బుల్, స్టింగ్, కోక్ ఇలాంటి వాటి మీద. అండ్ ఆల్సో ఫుడ్ విషయంలో వచ్చేసరికి జంక్ ఫుడ్ చాలా ఉంటుంది, బర్గర్స్, పిజ్జాస్, ఫ్రైస్ ఇలా చాలా ఉంటాయి కదా. అండ్ అప్పుడప్పుడు ఆల్కహాల్ కూడా యాడ్ అవుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే యావరేజ్గా స్టూడెంట్ లైఫ్లో వాళ్ళ ఎవ్రీడే క్యాలరీ కన్సంప్షన్ అనేది ఎనీవేర్ బిట్వీన్ 3000 to 3500 క్యాలరీస్ వరకు ఉంటాయి రఫ్లీ, సమ్ టైమ్స్ ఈవెన్ మోర్. ఇప్పుడు మనం ఏంటంటే ఒక గెస్ వర్క్ తోటి మనము ప్లాన్ అనేది డిజైన్ చేస్తున్నాం. మన దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ లేవు కాబట్టి మీరు అడగచ్చు, గెస్ వర్క్ ఎందుకు, ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తీసుకొని ఫార్ములాస్ తోటి మనం చేయొచ్చు కదా అని చెప్పి. బట్ రియల్ టైంలో ఫార్ములాస్ ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా వర్కౌట్ అవ్వవు. కాబట్టి ఇక్కడ కొంచెం గెస్ వర్క్ అండ్ ప్రజెంట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, బాడీ కండిషన్ ఎలా ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని మనం వర్కౌట్ డైట్ ప్లాన్ అనేది క్రియేట్ చేయాలి. సో బేసింగ్ ఆన్ దట్ మనం జగన్ మెయింటైన్ క్యాలరీస్ ఇప్పుడున్న హైట్, వెయిట్ ని బట్టి వీఆర్ అజ్యూమింగ్ దట్ హీ కెన్ అప్రాక్సిమేట్లీ కన్స్యూమ్ అరౌండ్ 2500 క్యాలరీస్. సో ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్ కోసం మనం పెద్ద క్యాలరీ డెఫిసిట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 400 క్యాలరీస్ మనం డెఫిసిట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక 2100 క్యాలరీస్ ఎవ్రీ డే ఇంటేక్ మెయింటైన్ చేస్తే జగన్కి వెయిట్ లాస్ అనేది అవుతుంది, ఎందుకంటే హీ విల్ బీ ఇన్ క్యాలరీ డెఫిసిట్, రైట్? సో ఇక్కడ జగన్ ఏజ్ వచ్చేసి 20 years. సో మెటబాలిజం కూడా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి మనం అగ్రెసివ్గా కట్ చేస్తే సస్టైన్ చేయడం కష్టం అవుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఫ్యాట్ లాస్ అనేది ఒక సింపుల్ ప్రిన్సిపల్ మీద వర్కౌట్ అవుతుంది. మీరు తిన్న క్యాలరీస్ కన్నా మీ బాడీ బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉంటేనే ఆటోమేటిక్గా మీ బాడీలో ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది, రైట్? సో నౌ ఈ 2100 క్యాలరీస్ డైట్ చేస్తూ విత్ వర్కౌట్ అండ్ వితౌట్ వర్కౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సినారియో నెంబర్ 1, ఓన్లీ డైట్, వర్కౌట్ లేదు. ఎస్, ఈ వేలో వెళ్తే ఏంటి అని అంటే వెయిట్ తగ్గుతాడు అండ్ ఎట్ ద సేమ్ టైం మజిల్ కూడా మనకి లాస్ అవుతుంది. సో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అని అంటే స్లిమ్గా కనిపిస్తాడు, బట్ ఆబ్వియస్లీ స్ట్రాంగ్గా, హెల్తీగా, ఫిట్ లుక్ అయితే రాదు. సో ఇప్పుడు సినారియో 1 ఒక 6 months ఇట్లా ఓన్లీ డైట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 10 to 15 kgs డ్రాప్ అవుతాడు. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో కూడా మీకు రిఫరెన్స్ ఇమేజ్లో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఓకే? అండ్ సినారియో నెంబర్ 2, సో జగన్ మనం అనుకున్న 2100 క్యాలరీస్ ఫాలో అవుతూ వెయిట్స్ లిఫ్ట్ చేశాడు 3 to 4 days a week. వెయిట్స్ అంటే మరీ ఎక్కువ హెవీగా లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మోడరేట్గా లిఫ్ట్ చేసాడు అనుకుందాము. అయినా సరే ఒక 6 monthsలో మోడరేట్ లిఫ్టింగ్ వెయిట్ ప్లస్ డైట్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ ఆల్సో మజిల్ కూడా బిల్డ్ అవుతుంది. సో అప్పుడు మనకి 6 monthsలో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనేది కూడా మీకు కూడా రిఫరెన్స్ ఇమేజ్ నేను మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ షార్ప్గా, అథ్లెటిక్గా అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది కదా. సో ఎప్పుడైనా సరే మనకి డైట్ ప్లస్ వర్కౌట్స్ మనకు ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సో డైట్ మాత్రం సరిపోదు, వర్కౌట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అప్పుడే మనం అనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం రీచ్ అవ్వగలుగుతాము. సో డైట్ ప్లస్ వర్కౌట్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ లాస్టింగ్, స్ట్రాంగ్ అండ్ ఈస్థెటిక్ ఫిజిక్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. డైట్ చేస్తే ఎలా ఉంటుంది, డైట్ చెప్తే ఎలా ఉంటుందో అనేది అర్థమైంది, అంతా బాగానే ఉంది. ఇదంతా చెయ్యాలి, డైట్ ఫాలో అవ్వాలంటే ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి, ప్రోటీన్ సప్లిమెంట్ కొనాలి కదా అని అంటారు కదా. ఎస్, యు ఆర్ రైట్. కానీ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఇక్కడ మనం డబ్బులు ఎట్లాంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ కొనడానికి మనం డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా తీసుకునే డైట్లో ఒక 200 రూపీస్ మీరు ఫుడ్ మీద మీరు స్పెండ్ చేస్తే మీరు 6 monthsలో గ్రేట్ ఫిజిక్ అనేది బిల్డ్ చేయొచ్చు. దట్ ఈస్ మై ప్రామిస్. ఎస్, సో ప్రోటీన్ గురించి టెన్షన్ అస్సలు తీసుకోకండి. ఇప్పుడు మనం అనుకున్న 2100 క్యాలరీస్ బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. లెట్ స్టార్ట్ విత్ మ్యాక్రో డిస్ట్రిబ్యూషన్. మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం బుక్ రూల్స్ పనికిరావు. వీ హ్యావ్ టు గో విత్ ప్రాక్టికల్ అప్రోచ్. ఇఫ్ యూ గో బై బుక్ రూల్స్, బాడీ వెయిట్కి 1.5 grams ప్రోటీన్ తీసుకోవాలి కదా, అయితే ప్రోటీన్ మెయింటైన్ చేయాలి, అవసరం లేదు. 100 kgs ఉన్నవాడికి సడన్గా 115 grams ప్రోటీన్ తీసుకుంటే గ్యాస్, బ్లోటింగ్ ఇష్యూస్, ఇంకా వేరే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
So let's go with a smart approach. So start with protein distribution లో we'll start with 100 grams. 100 grams protein లో 400 calories వస్తాయి. Carbs ఒక 250 grams పెట్టుకుందాము. 250 grams పెట్టుకుంటే 1000 calories వస్తాయి. Fats ఒక 80 grams పెట్టుకుందాము. 80 grams అంటే ఇక్కడ ఒక మనకి 720 calories యాడ్ అవుతాయి. సో టోటల్గా ఆల్ పుట్ టుగెదర్ సమ్వేర్ మనకి 2100 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్గా వస్తున్నాయి. ఇప్పుడు మీకు రిఫరెన్స్ డైట్ చార్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒకసారి మీకు చెక్ చేసి చెప్తాను. ఓకే, సో నేను ఒక డైట్ చార్ట్ డిజైన్ చేశాను. సో ఈ డైట్ చార్ట్ మళ్ళీ మీకు డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ ఫుడ్స్ తోటే నేను డిజైన్ చేశాను, బడ్జెట్లో పెట్టుకోవాలి కాబట్టి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 2 బ్రెడ్ స్లైసెస్ అండ్ 3 ఎగ్స్ అయితే ఖచ్చితంగా ఎనీవన్ కెన్ టేక్ ఇట్. ఆప్షన్ లేదు, ఖచ్చితంగా తినాల్సిందే. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఓన్లీ బ్రెడ్ తింటే ఫుల్ఫిల్లింగ్గా ఉండదు కాబట్టి ఐఎమ్ యాడింగ్ 1 బిగ్ సైజ్ కుకుంబర్ అండ్ ఆల్సో ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్. అండ్ మీరు ఒకవేళ బ్రెడ్ మీద ఇంకొంచెం మీరు బటర్ అట్లా ఏమైనా వేసుకోవాలనుకున్నా కూడా ఒక 5 grams బటర్ పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో హెల్దీ ఫ్యాట్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు అక్కడ ప్రైజింగ్ కూడా ఇస్తాను, ఏది ఎంత స్పెండ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. లంచ్లో అగైన్ ఒక 150 grams చికెన్, ఆల్సో మన రైస్ ఉంటుంది కదా. సో రైస్ అనేది కుక్డ్ రైస్, ఒక 200 grams కుక్డ్ రైస్ తీసుకోవచ్చు. అండ్ హోమ్ మేడ్ కర్రీ ఏదైతే ఉంటుందో అది, దాంతో పాటు ఇంకొక 100 grams అడిషనల్గా వెజిటబుల్ సలాడ్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కుకింగ్కి మనం ఎంత లేదనుకున్నా సరే ఒక 10 grams కుకింగ్ ఆయిల్ కోసం పెట్టుకుందాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో అగైన్ యూ కెన్ హ్యావ్ 200 grams ఆఫ్ ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, ఒక 20 grams. ఇట్ కెన్ బి ఆల్మండ్స్, క్యాష్యూ, పిస్తా ఏదన్నా ఉండొచ్చు. సో డిన్నర్ అగైన్, సో డిన్నర్లో వచ్చేసరికి అగైన్ ఒక 2 eggs యాడ్ చేద్దాము. అండ్ మధ్యాహ్నం తిన్నట్టే అగైన్ యూ హ్యావ్ టు యాడ్ రోస్టెడ్ వెజిటబుల్స్. కర్డ్ ఒక 150 grams కర్డ్ యాడ్ చేసుకోండి. అండ్ రైస్ కూడా లైక్ మధ్యాహ్నం తీసుకున్నట్టు ఇక్కడ కూడా ఒక 200 grams రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను మీకు ప్రైసింగ్ కూడా బ్రేకప్ ఇస్తున్నాను. డైట్ చార్ట్ చూసారు కదా, సో చూస్తుంటే చెయ్యొచ్చు అనిపిస్తుంది కదా. ఎస్, ఎవరైనా చెయ్యొచ్చు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మన విల్ పవర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఇది మనం 6 months అనుకున్నాం కదా. సో 6 months గట్టిగా కన్సిస్టెంట్గా కొడితే యూ వోంట్ ఈవెన్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ మై ప్రామిస్. ఈ వీడియో మీకు కన్విన్సింగ్ ఉంది అని అంటే ఫ్యూ థింగ్స్ టు బి రిమెంబర్డ్. యూ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ డైట్స్. యూ డోంట్ నీడ్ ఎక్స్పెన్సివ్ సప్లిమెంట్స్. ఆల్ యూ నీడ్ ఇస్ consistency, discipline and a strong willpower. I hope you understood the whole concept. Meeku ardhamaindi, nachindi anukuntunnanu. So please show your love and support by subscribing to my channel. Inka ilanti fitness and diet content nenu regular ga post chestuntanu. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. నేను ఇమ్మీడియట్గా కాకపోయినా సరే ఒక 24 hours నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏదైనా పర్సనలైజ్డ్ 1-on-1 కన్సల్టేషన్ కావాలి అన్నా కూడా ఐ విల్ ఆల్సో అకామిడేట్ స్లాట్స్ ఫర్ యూ and I'll definitely help you with all my experience. So don't hesitate, just drop me a message on Instagram and I'll get back to you. Thank you. Take care.